రేపు పార్లమెంటు ముందు జమిలీ బిల్లు రానుంది. లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం లోక్సభ ముందుకు తీసుకురానుందని సమాచారం. అనంతరం దీన్ని ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేసే అవకాశాలున్నాయని తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం 2 days కిందట కూడా విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పునరాలోచనలో పడినట్లు కూడా కనిపిస్తుంది అంటూ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే 16వ తేదీ నిన్న సోమవారమే ఈ రోజే యాక్చువల్ గా 16th రోజే అది బిల్లు రావాల్సి ఉంది. బిల్లులు తీసుకురావడానికి కూడా కేంద్రం సిద్ధమైంది. అయితే ఆ మేరకు లోక్సభ జాబితాలో కూడా పొందపరిచారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్ పెడతారని కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాజాగా రివైజ్ చేసిన లోక్సభ బిజినెస్ జమిలీ ఎన్నికల బిల్లులు లేవని కూడా చెప్పొచ్చు. ఈ నెల 20 తేదీతోని పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. లోక్సభ రాజ్యసభ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ముందుకు కూడా రావాల్సి ఉంది. ఇవాళ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్సభలో ఈ రోజు కూడా ప్రవేశపెట్టాలనుకుంది. అయితే జమిలీ బిల్లుతో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతుందని కేంద్రం ఈ బిల్లును తీసుకురానుంది. అయితే జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనం సమయం వృధా అవుతుందని పదే పదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ మేరకు ప్రత్యేకంగా కూడా లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి కేంద్ర మంత్రి మండలి పక్కన పెట్టిందని చెప్పుకోవాలి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులకు సంబంధించి ఈ నెల 12వ తేదీన కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ జమిలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలోని కొత్తగా ఆర్టికల్ 82A కూడా చేర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్లమెంట్ పదవీ కాలంలో మార్పు కోసం ఆర్టికల్ 83ని, అసెంబ్లీ పదవీ కాలం సవరణకు ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే ఆర్టికల్ 327ని కూడా సవరించాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎన్నికలకు కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కోసం సహా మరో బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికార వర్గాలు కూడా వెల్లడించాయి. అనంతరం దీన్ని ఉభయ సభలో సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫారసు చేసే ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది.